నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, నేను ఏదైనా డైరెక్ట్‌గానే దీనిలోకొచ్చేస్తాను. ఇంక ఎక్కువగా ఏదైతే చెప్పకుండా. సో, ఇదేంటంటే అండి మనకి బోట్ నెక్ బ్లౌజు. సో, బోట్ నెక్ బ్లౌజ్ ఆల్రెడీ కటింగ్ అది కావాలంటే ఆల్రెడీ నా వీడియోస్‌లోనే మీరు చూసే ఉంటారేమో. సో, అలా బోట్ నెక్ బ్లౌజ్ ఆల్రెడీ బ్యాక్ కట్ చేసేసిన తర్వాత, ఇది చూసారు కదా! మనకి క్యాన్వాస్ షీట్ ఉంటుంది కదా! అదే బకరం అంటాం కదా మనం. సో, ఆ బకరం షీట్ అనమాట. సో, ఆ బకరం షీట్ ఏంటంటే చూసారు కదా షేప్ ఎలా కట్ చేశానో, ఈ మధ్యలో కొంచెం పైకి, ఈ చివరకొచ్చేసరికి సైడ్ జాయింట్ల దగ్గరకొచ్చేసరికి ఏంటంటే కొంచెం కిందకి వచ్చేలాగా ఆ షేప్ వచ్చేలాగా కట్ చేశాను. కరెక్ట్‌గా నేను హాఫ్‌కి పెట్టాననమాట. అంటే బ్లౌజ్ పైనుంచి కిందకి హైట్ చూసుకొని దానిలో హాఫ్ పెట్టాననమాట. అది మనకు కావాలంటే పై వరకు పెట్టుకోవచ్చు, లేదు కావాలంటే కొంచెం కింద వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కరెక్ట్‌గా హాఫ్ కావాలని చెప్పి పెట్టాను. ఇదేంటంటే అండి యాక్చువల్‌గా ఈ బ్లౌజ్ అయితే నాదే గానీ, ఇప్పుడు దీని మీద ఏసి వేరే ప్యాచ్ చేస్తాననమాట. దానికోసం ఈ షేప్ కట్ చేశాను. సో, అదైతే మాత్రం వేరే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అనమాట. చూసారా ఆగో ఇప్పుడు నేను చూపించే పీసు. సో, అది ఇది సేమ్ కలరే కాబట్టి కొంచెం బావుంటదని ఐడియా మీద నేను చేశాను. యాక్చువల్‌గా నేను కూడా వేరే దగ్గర చూసి నేర్చుకుంటూ ఉంటాను. అలాగే నా సొంత ఐడియాస్ ఉంటాయి. ఇది మాత్రం నేను ఎక్కడ చూడకుండా నేను అంటే ఇలా చేస్తే బావుంటదని ఒక ఐడియా మీద చేశాననమాట. సో, చూసారు కదా! బక్రం పీస్ సేమ్ ఇదే ఏదైతే బెనారస్ అనమాట అది. ఆ బెనారస్ కానీ డైరెక్ట్‌గా ఆ బ్లౌజ్ ఏసుకోలేము. ఇప్పుడు మామూలుగా తక్కువ కాస్ట్‌కి వచ్చి చాలామంది పెడుతూ ఉంటారు కదా! అవి 100కి 3 పీసులు, 4 పీసులు ఏవో ఉంటాయంట. సో, ఆ పీస్ అనమాట. అలా ఇచ్చింది. ఏంటంటే ఇది బక్రం పీసు కింద నేను నార్మల్ పీస్ మన బె బ బెనారస్ పీస్ వేసి, పైన బక్రం పీస్ వేసి అది స్టిచ్ చేసేయాలి ఫస్టు. ఆ పైన ఈ షేప్‌లో ఉంది కదా! స్ట్రెయిట్ కాకుండా రెండో వైపు కొంచెం ఇలా ఎత్తుగా ఉంది కదా! వి షేప్‌లో. సో, దాన్ని స్టిచ్ చేసేయాలనమాట. కింద బెనారస్ పీస్‌ని ఎలా ఉన్నదో అలాగే ఉంచాలి. తిరగేయక్కర్లేదు. ఎలా ఉన్న పీస్‌ని అలాగే ఉంచి, దీన్ని మాత్రం ఒక కుట్టు వేసేయాలి. ఈ దూరం కుట్టు కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత మళ్ళీ దాని మీద మనం కుట్టు వేస్తాం కాబట్టి, ఈ దూరం కుట్టు కూడా వేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే, మనకు తొందరగా పని అయిపోద్దనమాట. సో, వేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైతే బెనారస్ క్లాత్ ఉందో, ఆ బెనారస్ క్లాత్‌ని మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తిప్పేసుకోవాలి. ఈ బక్రా నిలబెట్టి ఏదైతే ఎక్కడైతే కుట్టు వేసామో, ఆ కుట్టు దగ్గర తిప్పేయాలి. తిప్పేస్తే మనకు అదే షేప్ వస్తది. పైన పీసులేం లేకుండా చక్కగా నీట్‌గా ఫినిషింగ్ వచ్చినట్టు వస్తది. ఇప్పుడు దాని మీద మళ్ళీ సేమ్ నేను చూపిస్తున్నట్టుగా కుట్టు వేసేయాలి. ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ సేమ్ అదే వి షేప్‌లో వేసి కట్ చేసేసిన తర్వాత, కుట్టు వేసేసిన తర్వాత తిరగేసేసి కూడా మొత్తం చుట్టూ అంతా జాయింట్ చేసేయాలి. జాయింట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏదైతే బెనారస్ పీస్ ఉందో అది మనం కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. సో, ఈ కలర్ కూడా నాకైతే సారీస్ చాలా మ్యాచింగ్ ఉన్నాయి. అందుకే సేమే వేసాను. వేరే కలర్ మళ్ళీ వేసేస్తే కొన్ని సారీస్‌కి మ్యాచింగ్ అవ్వదు కదా! సో, దానికోసం కొంచెం సేమ్ దగ్గరలో కలర్‌లో వేసాననమాట. సో, ఇది మనకి బ్యాక్ పీస్ అనమాట. లైనింగ్ అండ్ నార్మల్ ఒరిజినల్ క్లాత్. ఆ రెండిటిని జాయింట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఇది చూసారు కదా! స్క్వేర్ ముక్క అనమాట. అది ఏదైతే బెనారస్ ముక్క ఉందో అదే. దాన్ని ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసేసి అలాంటివి కొన్ని తయారు చేసుకోవాలి. అది 3x3 వేసుకోవచ్చు. 3 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 4 ఇంచెస్ వేసుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ వేసాననమాట. కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు. 4, 5 కూడా. ఇంకా చిన్నవి కూడా వేసుకోవచ్చు. సో, అలా తయారు చేసేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం జాయింట్ ఏదైతే చేసుకున్నామో బ్యాక్ పార్ట్ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ దానికి మధ్యలో సెంటర్ చిన్న కటింగ్ పెట్టాను. దీనికి కూడా సెంటర్ కొంచెం కటింగ్ పెట్టాను. అలా అయితే మనకేంటంటే ఈ సెంటర్ మీద కరెక్ట్‌గా సెంటర్ పెట్టామనుకోండి ఇంకెక్కడ సైడ్‌కి వెళ్ళకుండా మధ్యలో కరెక్ట్‌గా వస్తదనమాట షేపు. ముందు అక్కడ చిన్న కుట్టు వేసేసుకొని ఆ కిందకి మొత్తం కుట్టు వేసేయడమే. అంటే ఇటు నుంచి వేసుకుంటూ వెళ్ళామనుకోండి కొంచెం అటు ఇటు ఏమైనా సైడ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బాగా అలవాటు అయిపోతే ప్రాబ్లమ్ అయితే లేదు. పిన్స్ పెట్టేయవచ్చు. బట్ నేనేంటంటే ఇలా వేసేసి ఆ తర్వాత మిగిలిన ఆ పై మొక్క కూడా వేసేస్తాం అనమాట. నాకైతే ఇది నియర్లీ ఒక 1½ అవర్ పట్టినట్టుంది స్టిచ్చింగ్‌కి. సో, నాకు సాటర్డే హాఫ్ డే అయితే ఆ హాఫ్ డే అది చేశాననమాట. అలాగే దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. మీకు తెలుసు కదా! అన్ని యాక్సెసరీస్ కూడా నేను మ్యాచింగ్ కొంచెం చేస్తూ ఉంటాను. అవి కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. యాక్చువల్లీ ఈ బెనారస్ క్లాత్‌తో ఇంకా ప్లానింగ్ ఉంది. చేస్తాను ఇంక అది కూడా. సో, ఇలా స్టిచ్ చేసాం కదండీ! స్టిచ్ చేసేసిన తర్వాత కిందన ఎలాగా నడుము ముక్కేస్తాం కాబట్టి ఇంక అక్కడ ప్రాబ్లమ్ లేదు. ఈ తర్వాత ఇప్పుడు మనకి పైకి ఎలాగ వచ్చింది కదా! పైకి ఎలాగ వచ్చిన తర్వాత ఇక్కడ ఖర్చు వస్తది కాబట్టి ఖర్చుకి కొంచెం వదిలేసి ఒక 2 ఇంచెస్ వదిలేసి ఈ ఏవైతే మనం ముందు ప్రిపేర్ చేసుకున్నామో ఆ ప్రిపేర్ చేసిన క్లాత్‌ని 2 ఇంచెస్ వదిలేయాలి. స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్ వదిలేయాలనమాట. అది అలాగా ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి. సో, ఆ ముక్కను అలా పెట్టి కుట్టడమే పైన.
సో యాక్చువల్గా కెమెరా కొంచెం సైడ్ అయినట్టుంది. అలా మనం దగ్గరికి వేసుకుందాం అనుకుంటే దగ్గరికి, దూరంగా వేసుకుందాం అనుకుంటే దూరంగా. నేనైతే ఇటువైపు ఒక 3 అటువైపు ఒక 3 వేసినట్టున్నాను. ఇది ఈ షేపే కాదండి, ఈ షేప్ అనే కాదు, మనం చాలా పెటల్స్ అని ఫ్లవర్స్ షేపులకి ఇలాగ రేకల్లా తయారు చేస్తాం కదా, అలాగ కానీ అలా ట్రయాంగిల్ షేప్స్, అలాగే మనకి ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, ఏ షేప్స్ అయినా మనం ఇలాగే పెట్టుకోవచ్చు సేమ్. నేనైతే ఇలా పెట్టాను అనమాట. కొంచెం సింపుల్గానే ఉంటుంది, ప్లస్ డిజైనర్ బ్లౌజ్గా కూడా ఉంటుందని చెప్పి నేను ఇలా పెట్టాను అనమాట. ఇది మాత్రం గట్టి కుట్టే వేయాలండి, దూరం కుట్టి వేసేయకూడదు, మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే గట్టి కుట్టే వేసుకోవాలి. చూసారు కదండి, మీకు అర్థమవుతుంది కదా. సో అలా వేసేసిన తర్వాత అలాగే అటు ఇటు 3 వేసాను మొత్తం. సో మీకు టైం వేస్ట్ కదా, అందుకనే కొంచెం చూపించాను. ఈ తర్వాత కింద నడుము ముక్క వేసుకుంటాం కదా, మామూలు మన లైనింగ్ పీస్ నడుము ముక్క వేసుకుంటాం కదా, ఈ నడుము ముక్క వేసేసుకొని అటువైపు తిప్పేసుకోవడమే. తిప్పేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసేసి మనం బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ వేసేసుకోవడమే. చూసారు కదా, వేసుకుంటే ఇలా వచ్చింది. ఇది ఏంటంటే మనకి స్టోన్స్ లేస్ అనమాట. స్టోన్స్ అంటే కొంచెం ప్లాస్టిక్ స్టోన్స్లో ఉంటాయి లైన్స్, రియల్ స్టోన్స్ కాకుండా ప్లాస్టిక్ స్టోన్స్లో ఉంటుంది. మనకి ఇలా బల్క్ ఒకటే బండిల్ దొరుకుతుంది. బండిల్ అయితే తక్కువ కాస్ట్కి వస్తుంది, 100 రూపాయలు 110. దీంతో ఆల్రెడీ ఒక బ్లౌజ్ డిజైన్ కూడా చూపించాను మీకు ఇంతకుముందు. ఎంబ్రాయిడరీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక 100 రూపీస్ అయింది అంతే బ్లౌజ్కి. సో దాన్ని మనం ఇలా 2 లైన్స్ కింద కట్ చేసేయాలి. అంటే ఒక్కొక్క దానికి 8 లైన్స్ 6 లైన్స్ 8 లైన్స్ అనుకుంటా ఉంటుంది ఆ బెల్ట్కి. దానిలో 2 లైన్స్ ఉండేలాగా మనకి కట్ చేసుకోవాలి. ఇటువైపు 2 ఇంచెస్ అటువైపు 2 ఇంచెస్ ఖర్చు వదిలేసి అప్పుడు దీన్ని ఇందులో పైన పెట్టి ఈ పైన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో అయితే కుట్టు బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, కానీ లేదంటే సూది తిరిగిపోద్ది. సో మన చేత్తో వేసేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇది చూసారు కదండి, చక్కగా హ్యాండ్స్ కూడా ఇలాగే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లౌజు, సూపర్గా వచ్చింది అసలు బ్లౌజు. సో ఈ ముక్క ఎవరో ఇచ్చిన ముక్క వేస్ట్ అవ్వలేదు. సో దాంతో ఇంకా హెయిర్ క్లిప్ తయారు చేస్తాను నేను, ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. అయినా ఇంకా ఉండిపోద్ది ఇంకా కొంచెం. సో ఈ పైన ఇలా వచ్చాయి కదా ఈ షేప్లు, ఇవి కావాలంటే ఇలా పైకి లేకుండా ఉండాలంటే చిన్న టాకా వేసేసుకొని అక్కడ ఏమైనా కొందన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇంకా నాకు చాలు అన్నట్టుగా నేను ఇంకెంతవరకు వదిలేసాను అనమాట. ఇది బాగానే ఉంది కదా అన్నట్టు. సో ఇది కూడా హ్యాండ్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, మీరు ఎవరైనా కావాలంటే వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.